హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో NaN అంటే నాట్ ఏ నెంబర్ అనే అవుట్పుట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ అవుట్పుట్ వస్తుంది, ఈ అవుట్పుట్ వచ్చినప్పుడు మనం జావా స్క్రిప్ట్లో ఎటువంటి వ్యాలిడేషన్స్ అనేది మనం చేయాలి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాము. సో ఇది జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో భాగంగా మనము ఈ వీడియోని చేస్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జావా స్క్రిప్ట్లో NaN అనేది కూడా ఒక యూనిక్ వాల్యూగా కన్సిడర్ అనేది చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ యూనిక్ వాల్యూ అనేది దానంతట దానికి కూడా ఈక్వల్గా ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి వ్యాలిడేషన్ అనేది చేయడము చాలా ఇబ్బందిగా మారుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎలాంటి ఫంక్షన్ వాడాలి అనేది చూద్దాం. సో దానికంటే ముందుగా అసలు ఈ NaN అనేది ఏ సిచ్యువేషన్స్లో వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అనేది చూద్దాం. సో ముందు ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా ఒక ఇన్వాలిడ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చేసినప్పుడు ఈ NaN అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా console.log 0/0. సో బ్రౌజర్లో ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి మీకు చూడండి, కన్సోల్లో నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో ఇది కూడా చూడండి, మీకు NaN అనేది మీకు చూపిస్తుంది. అవును కదా. సో ఎందుకు చూపిస్తుంది అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక మ్యాథమెటికల్ ఇన్వాలిడ్ ఆపరేషన్ చేసినప్పుడు ఇలాగ వస్తూ ఉంటుంది. మీరు 0/0 అంటే ఏంటంటే ఒక జీరోని మనం జీరోతో డివైడ్ చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి NaN అనేది వచ్చేస్తుంది. ఇంకొక సందర్భం ఏంటంటే మీరు ఏదైనా ఒక స్ట్రింగ్ని console.log hello-5 అంటే ఒక స్ట్రింగ్లో నుంచి నేను 5ని తీసేయడానికి ట్రై చేసినప్పుడు ఏమొస్తుందో చూడండి. ఇది కూడా చూడండి. అలాంటి సందర్భంలో కూడా NaN అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ యూజ్ చేసినప్పుడు మాత్రము మనకి hello-5 అనేది వస్తుంది. ప్లస్ అని యూజ్ చేసినప్పుడు మాత్రము ఇదైతే జావా స్క్రిప్ట్ దీన్ని ఫస్ట్ ఉన్న హలో అనే స్ట్రింగ్ని, సెకండ్ ఉన్న ఈ నెంబర్ని రెండింటిని ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసి కాన్కాటినేషన్ అనేది చేస్తుంది. బట్ ప్లస్ సింబల్ కాకుండా మీరు ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినా సరే జావా స్క్రిప్ట్లో మాత్రము మీకు ఇలాగా నాట్ ఏ నెంబర్ అని చెప్పేసి NaN అనేది మీకు వస్తూ ఉంటుంది. మరలా అన్డిఫైన్డ్ అండ్ అన్ఇనిషియలైజ్డ్ వాల్యూస్ని బేస్ చేసుకుని కూడా మీకు నాట్ ఏ నెంబర్ అని వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను లెట్ x అని ఇచ్చేసి దానిలో ఏ వాల్యూని నేను స్టోర్ చేయలేదు. సో తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే console.log x/5 అనే దాన్ని నేను ఇలా చేస్తున్నాను. అంటే ఏంటి, మీరు ఏదైనా ఒక ఎక్స్ని అన్డిఫైన్డ్ అనే వాల్యూని తీసుకొని మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా నాట్ ఏ నెంబర్ అనేది వస్తుంది. సో వాల్యూ కనుక ఎక్స్లో ఇవ్వకపోతే అదేమో వస్తుంది, అన్డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్ ఇంటూ 5 అనేది చేస్తే మీకు నాట్ ఏ నెంబర్ వస్తుంది. అంటే దీన్ని అన్డిఫైన్డ్ వాల్యూస్లో కానీ అన్ఇనిషియలైజ్డ్ వాల్యూస్లో కానీ మీకు ఎప్పుడైనా సరే నాట్ ఏ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ మీరు ఏదైనా ఒక నెంబర్ కానీ దాన్ని కూడా నెంబర్ లాగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు NaN అనేది కూడా మీకు వస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను console.log పార్సింట్ అని చెప్పేసి నేను అలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని సింగిల్ కోట్స్లో హలో అని చెప్పేసి ఇస్తున్నాను. యాక్చువల్గా ఈ పార్సింట్లో మీరు ఏదైనా ఒక స్ట్రింగ్ టైప్ లాంటి ఉన్న ఒక నెంబర్ని ఇవ్వాలి. బట్ మీరు డైరెక్ట్గా స్ట్రింగ్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఏమొస్తుంది, నాట్ ఏ నెంబర్ అనేది కూడా ఇక్కడ మీకు వస్తుంది. అంటే ఒక నాన్ న్యూమరిక్ స్ట్రింగ్ని కూడా మీరు పాస్ చేస్తున్నప్పుడు మీకు నాట్ ఏ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో పార్సింట్ మాత్రమే కాకుండా పార్స్ ఫ్లోట్ చేస్తున్నప్పుడు కూడా మీకు సేమ్ నాట్ ఏ నెంబర్ అనే వాల్యూ వస్తుంది. ఇది కూడా చూడండి, NaN అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంది. సో వీటిని ఈ NaN అనే దాన్ని బేస్ చేసుకుని కొన్ని సందర్భాల్లో మనము వ్యాలిడేషన్ అనేది చేయాలంటే ఏంటంటే నాట్ ఏ నెంబర్ అనే ఆపరేషన్ వచ్చినప్పుడు మనకి యూజర్కి ఏదో ఒక నాట్ ఏ నెంబర్ అనేది మనము అవుట్పుట్లో చూపించలేం కదా, ఐ మీన్ డిస్ప్లేలో చూపించలేం యూజర్కి. అలాంటి సిచ్యువేషన్లో మనము కావాలనుకుంటే వ్యాలిడేషన్ అనేది జావా స్క్రిప్ట్లో చేయొచ్చు. సో ఆ వ్యాలిడేషన్ అనేది ఎలా చేస్తామంటే సపోజ్ జావా స్క్రిప్ట్లో మీకు ఒక ఫంక్షన్ ఉంది, isNaN అనే ఒక ఫంక్షన్ ఉంది, ఐ మీన్ isNaN అనే మెథడ్. సో isNaN అనే మెథడ్లో మీరు ఏం పాస్ చేయాలంటే ఒక నెంబర్ని పాస్ చేయాలి. సో మీరు ఏదైనా నెంబర్ని పాస్ చేస్తే అది isNaN అంటే నాట్ ఏ నెంబర్ అవునా కాదా అనేది మీకు చెప్తూ ఉంది. సపోజ్ ఇక్కడ నేను 60 అనే ఒక నెంబర్ని నేను ఇచ్చాను. ఇచ్చేసి కన్సోల్లో చూస్తే, ఐ మీన్ దీన్ని నేను ఇంకా కన్సోల్లో వేయడం లేదు, అందుకని మనకి అవుట్పుట్ రాలేదు.
ఈజ్ న్యాన్లో ఒక నెంబర్ని నేను పాస్ చేశాను. పాస్ చేసి చూస్తున్నప్పుడు మీకు చూసారు కదా, నేను వ్యాలిడ్ నెంబర్ ఇచ్చినప్పుడు అదేమని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఈజ్ న్యాన్ అనే దానిలో ఇలా ఒక ఆపరేషన్ గురించి అడిగాను. సో ఇది కూడా చూడండి, ఇది ఏమైంది, యాక్చువల్గా హలో -5 చేస్తే మీకు నాన్ అనే అవుట్పుట్ వస్తుంది. ఈ నాన్ అనే అవుట్పుట్ని ఈజ్ నాన్ అనే మెథడ్లో పాస్ చేస్తే అదేమవుతుంది, ట్రూ అనే వస్తుంది. అంటే ఏంటి, అది ఈజ్ నాన్ అని కన్ఫర్మ్ చేస్తుంది. నాట్ ఏ నెంబర్ అనేది ఈ మెథడ్ మనకి కన్ఫర్మ్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం వ్యాలిడేషన్ అనేది చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఇఫ్ లెట్ ఎక్స్ ఉంది కదా, దానికి నేను 10 అనేది పాస్ చేస్తున్నాను. సో ఇఫ్ ఈజ్ నాన్ ఎక్స్ అనే దాన్ని నేను పాస్ చేశాను. ఈజ్ నాన్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే console.log నేను ఇక్కడ వ్యాలిడ్ నెంబర్ అని చెప్పేసి కన్సోల్లో ప్రింట్ చేయాలి. లేదు అంటే ఎల్స్ console.log నాట్ ఏ వ్యాలిడ్ నెంబర్. చేంజెస్ సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి, మీకు మనకి ఎక్స్లో 10 అనే దాన్ని నేను పాస్ చేసినప్పుడు ఈజ్ నాన్ 10 ఈక్వల్ టు ఫాల్స్ అవునని వచ్చేస్తుంది. కాబట్టి మనకి వ్యాలిడ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. సపోజ్ ఈ ఎక్స్లో నేను ఏదైనా NaN అని చెప్పేసి నేను పాస్ చేస్తున్నాను. పాస్ చేసి నేను ఇచ్చినప్పుడు మీరు చూసారు కదా, నాట్ ఏ వ్యాలిడ్ నెంబర్ అని చెప్పేసి మనకి ఎల్స్ కండిషన్ అనేది మీకు వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు వ్యాలిడేషన్ అనేది చేయొచ్చు. సపోజ్ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా ఫాల్స్ అనేది ఇవ్వకుండా ఇక్కడ నెగోషియేషన్ సింబల్ అనేది పెడుతూ ఉంటారు. సో ఇలా ఏమవుతుందంటే సేమ్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది మనకి చెక్ చేస్తుంది. ఈజ్ నాన్ అయితే కనుక మనకు ట్రూ అనేది వస్తుంది. కాబట్టి మనకు ఆటోమేటిక్గా వ్యాలిడ్ నెంబర్ అనేది కాదా అనేది మనకు చెప్తూ ఉంటుంది. ఇది కూడా చూడండి, మనము అలాగే ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది తీసేసి నెగోషియేషన్ నెంబర్ పెట్టినప్పటికీ కూడా మనకి వ్యాలిడేషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇందాకట్లాగే ఎలా వర్క్ అవ్వాల్సిందో అలాగే వస్తూ ఉంటుంది. సో ఈ సింటాక్స్ అనేది సింపుల్గా మనము చేసాము. అండ్ దీంతో పాటుగా చాలామంది భ్రమపడేది ఏంటంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే console.log మనకి వ్యాలిడేషన్ ఎలాగో అవుట్పుట్ అనేది నాన్ వస్తుంది కాబట్టి దాన్ని ఏదైనా వాల్యూని నాన్తో కంపేర్ చేయొచ్చా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు నాన్ ట్రిపుల్ ఈక్వల్ టు నాన్ అనే దాన్ని మీరు చెక్ చేయండి. సో దీన్ని కన్సోల్లో ప్రింట్ చేస్తే మీకు చూసారు కదా, ఫాల్స్ అనేది వస్తుంది. అంటే నాన్ అనేది కూడా నాన్కి ఈక్వల్ కాలేదు. సో నేను ముందుగానే మీకు చెప్పినట్టుగా నాన్ అది యూనిక్ వాల్యూ. సో అది దానంతటా దాని వాల్యూకే ఈక్వల్ కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏదైనా నాన్ని బేస్ చేసుకొని అది ఒకవేళ ట్రూ అనే వాల్యూ వస్తుందని చెప్పేసి ఇలాగ వ్యాలిడేషన్స్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో ఇలాగా ఈ కండిషన్ ని బేస్ చేసుకుని మనము నాన్ అనే దాన్ని ఈజీగా వ్యాలిడేషన్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన అవుట్పుట్స్ అనేది మనము ఎస్టిమేట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు దీనిలో జావా స్క్రిప్ట్ లో పాసిబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే, ఇక్కడ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ బిలో కోడ్. సో ఇందాక చూపించాను నేను. సో నాట్ ఏ నెంబర్ ఈక్వల్ టు నాట్ ఏ నెంబర్. సో డెఫినెట్లీగా మనకి ఫాల్స్ అనే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే రెండు వాల్యూస్ అనేది ఎప్పటికీ ఈక్వల్ కాదు. సో రెండు సేమ్ వాల్యూస్ అయినప్పటికీ దాని అంతటా దానికి ఈక్వల్ అనేది అవుతుంది. ఎందుకంటే నాన్ అనేది అదొక యూనిక్ వాల్యూ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ నాన్ అండ్ ఈజ్ ఫైనైట్ మెథడ్. సో ఈజ్ నాన్ అనేది అది ఒక మెథడ్. సో ఆ మెథడ్ లోకి మీరు ఏదైనా ఒక వాల్యూని ఇచ్చినప్పుడు అది నాట్ ఏ నెంబరా కాదా అనేది చెక్ చేస్తుంది. బట్ ఈజ్ ఫైనైట్ అనేది ఏం చేస్తుంది అంటే నాట్ ఏ నెంబర్ వాల్యూకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫినైట్ వాల్యూస్ ని రెండింటిని చెక్ చేయడానికి వీలవుతుంది. సో దాన్ని నేను ఇక్కడ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నేను ఈజ్ ఫైనైట్ console.log ఈజ్ ఫైనైట్ అనేది నేను ఇలాగా తీసుకున్నాను. ఈజ్ ఫైనైట్లో నేను NaN అనేదాన్ని నేను పాస్ చేసి చూడండి ఇక్కడ ఏం ఈజ్ ఫైనైట్ అంటే ఫాల్స్. సో ఈజ్ ఫైనైట్లో మీరు ఏదైనా ఒక నెంబర్ని పాస్ చేయొచ్చు లేదా ఏదైనా ఒక వాల్యూని పాస్ చేస్తే అది మీకు ఫైనైట్ నెంబరా కాదా అని చెప్పేసి మీకు చెక్ చేస్తుంది. సో ఇదేంటంటే ఫైనైట్ నెంబర్ కాదు అని చెప్పేసి మీకు చూపిస్తుంది. నాన్ అనేది ఫైనైట్ నెంబర్ కాదు. సపోజ్ ఇప్పుడు మీరు ఒక యాక్చువల్ వాల్యూని పంపించారు అనుకోండి, వ్యాలిడ్
వాల్యూని పంపించినప్పుడు మాత్రమే మీకు ట్రూ అనేది వస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు మీరు ఏం చేస్తూ ఉంటారంటే 1/0 ఇలాగ ఆపరేషన్స్ని పంపించినప్పుడు మీకు ఫాల్స్ అనేది వస్తుంది. అంటే దీన్ని 1/0లోంచి వచ్చే అవుట్పుట్ అనేది మీకు ఫైనైట్ వాల్యూ అయితే కాదు. సో దానివల్ల మీకు ఫాల్స్ అనేది వస్తూ ఉంటుంది. సో సపోజ్ మీరు ఇక్కడ 0/0 పంపించినప్పుడు ఏమొస్తుంది, మనకి అవుట్పుట్ ఫాల్స్ అనేది వస్తుంది. సో ఈ ఫైనైట్ అనేది ఏం చెక్ చేస్తుంది అంటే నాట్ ఏ నెంబరా కాదా అనేది మాత్రమే చెక్ చేయడమే మాత్రమే కాకుండా అది ఇన్ఫినిటీ నెంబరా కాదా అనేది కూడా అది చెక్ చేస్తుంది. సో దీనివల్ల ఇలా 2 యూజెస్ ఉన్నాయి. మనం సింపుల్గా 2 ఈజ్ నాన్ కండిషన్ యూజ్ చేసుకొని వ్యాలిడేషన్ కోడ్ అనేది పెంచుకోవడం కంటే ఈజ్ ఫైనైట్ యూజ్ చేయడం వల్ల మనకి వ్యాలిడేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.